అంశాల వారి కాడికి వస్తే నువ్వు ఒకటి రెండు చెప్తే నేను వివరణిస్తా, నీకేమన్నా అనిపిస్తే నీకేమన్నా వివరణిస్తే దాని మీద నేను ఆన్సర్ ఇస్తా. నీకేమన్నా నచ్చినవి చెప్పు, ఆ నచ్చింది వాస్తవమే నేను కూడా చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నీకు నవరత్నాలను ఏకీభవిస్తారా, విభేదిస్తూ ఉంటా, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆయన జీవనాడి అంతా నవరత్నాల మీద ఉన్నది కదా కదా అంతే కదా. నువ్వు చెప్పేది, నువ్వు ఆడికి వస్తావనే నేను అన్నా, నువ్వు చెప్పమని చెప్పి కదా. నవరత్నాల వల్ల వచ్చే పథకాలు అందరికి అందే పథకాలు ఉన్నాయనుకో కదా. అందరికి అందే పథకాలు మా దళితులు కూడా వస్తాయి, మా మాదిగలు కూడా వస్తాయి. ఎగ్జాంపుల్, తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం కోటా వస్తుంది. అది కులంతో మతంతో సంబంధం లేకుండా ఆర్థికంగా పేదలందరికీ వస్తుంది. అంతేనా? వస్తుందా లేదా? ఇప్పుడు నవరత్నాలు అనేది కులంతో మతంతో సంబంధం లేకుండా పెట్టినని మీరు అంటున్నారు కదా, ఆటోమేటిక్గా అందరికి వర్తించేది మాకు వర్తిస్తుంది. కానీ మాకు రావాల్సినవి తీసేసాడుగా. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఉన్నది కదా, ఉన్నది, అది అందరికి వర్తిస్తుంది. మా మాదిగలకు వస్తుంది, మా మాలలకు వస్తుంది, అందరికి వర్తిస్తుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ మా సప్లాన్ నిధులు ఉన్నాయనుకో, ఇప్పుడు సప్లాన్ నిధులన్నీ ఎటుపోయినాయి అంటున్నారు, నవరత్నాలకు మలిచిండ్రు అంటున్నారు. సప్లాన్ ఉద్దేశం ఏంటిది? మీ వర్గీకరణ ప్రత్యేకంగా వీళ్ళ డెవలప్మెంట్ కోసం కేటాయించిన వనరులు, అంటే ప్రత్యేకంగా మా డెవలప్మెంట్ కోసం కేటాయించిన వనరులు అక్కడికి పంపి. అంటే ఇక్కడ ఒక నిమిషం అండి, సబ్సిడీ రూపంలో ఎస్సీ కానీ లేకపోతే మాదిగలు కానీ ఎవరు కూడా లబ్ధి పొందలేదా అండి సబ్సిడీ రూపంలో? నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సబ్సిడీ నడుస్తుందా? సబ్సిడీ ఎక్కడ ఉన్నది కానీ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మాదిగ కార్పొరేషన్ ఉన్నది కదా, మాదిగ కార్పొరేషన్ ఉన్నది. ఇప్పుడు రెడ్డి కార్పొరేషన్ ఉన్నది, లేదా ఇంకో కార్పొరేషన్ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన కార్పొరేషన్ ఉన్నాయి అనుకో. రెడ్డి కార్పొరేషన్ అనేది మాదిగ. మరి మాదిగ కార్పొరేషన్ అనేది ఎస్సీ కార్పొరేషన్లో భాగం ఎప్పటి నుండి వస్తుంది కదా. మరి మాదిగ కార్పొరేషన్కు నువ్వు నిధులే కేటాయించలేదు కదా. కేటాయించలేదు. ఎక్కడ కేటాయించడు? ఇప్పుడు మాదిగ కార్పొరేషన్కి ఇన్ని నిధులు కేటాయించాం, ఇంతమంది లబ్ధిదారులు అని చెప్పి లబ్ధిదారులతో ప్రదర్శన చేయమని చెప్పి మేము కూడా చూడాలనుకుంటున్నాం. ఆయన దగ్గర ఎవరికి లోన్లు ఇచ్చారో, ఎవరికి ఎన్ని రకాల సదుపాయాలు ఇచ్చారో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా. వాళ్ళు వచ్చి రోడ్డు మీద రమ్మని చెప్పండి. లేదు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మరి మా ప్రయోజనాల కోసం కేటాయించాల్సిన డబ్బు మాకు అందకుండా పోయింది కదా. ఇప్పుడు అన్ని వర్గాల పేదల కోసం తీసుకొచ్చిన నవరత్నాలు అనే పేరుతోనూ నువ్వు ఓటు అడుగుతున్నావు కదా. అన్ని వర్గాలకు పంచే దాంట్లో మా డబ్బులు తీసి ఇచ్చావు కదా, ప్రత్యేకించి ఇచ్చావు కదా. ఓకే, మరి దళిత వర్గాలకు ఉండబడే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసిందని ప్రచారం జరుగుతుంది కదా. మరి అన్ని వర్గాలకి ఇచ్చే దాంట్లో మా ప్రత్యేకం ఉన్నదాన్ని ఎందుకు రద్దు చేయాలా? అంటే ఈ దళిత గిరిజన వర్గాలకు ఎందుకు ప్రత్యేకంగా పెట్టాల్సి వచ్చింది? ఇతర వర్గాలతో సమానంగా ఎదగాలంటే అంతకుముందు బాగా వెనుకబడిపోయిన వర్గం కాబట్టి ఇవి స్పెషల్ ఫండ్స్ అని అర్థం. అంతేనా? వీళ్ళ అభివృద్ధి కోసం కేటాయించాల్సిన స్పెషల్ ఫండ్ రద్దు చేసి అన్ని వర్గాల పేదల కోసం ఇది ఇస్తున్నామని చెప్పి అందులో మీకు కూడా వస్తున్నాయి కదా అంటే అర్థమైంది. మాకు రావాల్సిన ఏదైతే ఉన్నదో మాకు ఆ పథకాల పేరుతో రావాలి. అందరికి అందే పథకాల్లో మా అందరికి వచ్చినట్టుగా మాకు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మావి రద్దు అయినాయి కదా అంటున్నాను నేను. ఇప్పుడు మేము ఎట్లా బాగుపడ్డట్టు? మాదిగ కార్పొరేషన్కు డబ్బులు లేవు, మాల కార్పొరేషన్కు డబ్బులు లేవు, రెల్లి కార్పొరేషన్కు డబ్బులు లేవు. మరి సంక్షేమ పథకాల పేరుతో లోన్లు ఇవో రావాలంటే కార్పొరేషన్ డబ్బులు ఉండాలి కదా. నువ్వు డబ్బులే కేటాయించలేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు రెడ్డి కార్పొరేషన్ పెట్టావు, రెడ్లో 10% పేదరికం ఉన్నదనుకుందాము. మరి రెడ్డి కార్పొరేషన్ పేదరికాన్ని తొలగించడానికి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా. మా పేదరికం ఎక్కువ కదా ఇక్కడ. రెడ్లలో పేదరికం ఎక్కువ ఉంటుందా, మాదిగ మాలలో ఎక్కువ ఉంటుందా అంటే మాదిగ మాలలో ఎక్కువ ఉంటుంది. 80% పైగా పేదరికం ఉన్న ఈ కులాల బడ్జెట్ లేకుండా చేసి కదా. మరి వాళ్ళ కులంలో ఒక 10% పేదరికం ఉంటే దాన్ని తొలగించిన బడ్జెట్ కేటాయించినట్టు కదా. అంటే ఎవరి ప్రయోజనాల కోసం పెద్ద పెట్టేసినట్టు? రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? ఓకే, మీ నియామకాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? మీ వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. మీ బడ్జెట్ కేటాయింపులు ఎవరి చుట్టూ తిరిగినాయి? మీ వర్గం చుట్టూ తిరిగినాయి. మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎవరి చుట్టూ తిరిగింది? మీ వర్గం కోసం తిరిగినాయి. అంటే ఎవరు బాగుపడ్డారంటే మేము ఎట్లా బాగుపడ్డామని చెప్పండి. కొత్తగా ఈ దళిత గిరిజనులకు వచ్చిన ఉద్యోగాలు ఏమో చెప్పండి, వీళ్ళ ఉద్యోగాలు చెప్పండి, వీళ్ళకు సంక్షేమం ఏందో చెప్పండి. సంక్షేమం లేదు, ఉద్యోగం లేదు, ఉన్నత విద్య పొందడానికి అవకాశం తక్కువ కనిపిస్తున్నది. మా కోసం చేసిండని ఎట్లా అనుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి. పోనీ మీరు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీకు అవగాహన ఉన్నది కదా, మీరు చెప్పండి. మాకు రావాల్సింది రద్దు అయింది, మాకు ఇవ్వాల్సింది ఇవ్వలే. అందరికి ఇచ్చే దాంట్లో మాకు వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట అందరికి రావట్లేదా? మా స్పెషల్ స్కీమ్లు ఎందుకు రద్దు అయినాయి? మా బడ్జెట్ ఎందుకు లేకుండా పోయింది? మా కార్పొరేషన్లకు ఎందుకు నిధులు కేటాయించలే? ఇది లేదు కదా. ఒక మాట చెప్పాలంటే మా బతుకులు ఎక్కడేసి ఒంగోలు అక్కడనే ఉన్నాయి. ముందుకెళ్ళినాయి అంటే ఆధారం చెప్పానంటున్నాను నేను. ఆధారం కనిపిస్తే నేను ఒప్పుకుంటా, తప్పే ఉన్నది.
No. నాకు ఆధారం కనిపించట్లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆధారం చూపెట్టింది అనుకో నేను ఒప్పుకుంటా, తప్పేంది? ఇప్పటికైతే నేను ఒప్పుకోవడానికి అవకాశం లేదు. మీ ఆవేదన అర్థమైందా? 100%. 100%. మందకృష్ణ మాదిగ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నల్ల కండువ ఎప్పుడు మెడలో పెట్టుకొని తిరుగుతారు. ఏందన్న అసలు ఈ నల్ల కండువ ఎందుకు కప్పుకొని తిరుగుతారు? నాన్న ఇప్పుడు నిత్యం పోరాటం చేసే మేము కదా, పోరాటానికి, ఆవేదనకు, నిరసనకు గుర్తేందో చెప్పండి, నల్లకండ. ఓకే, మీరు చూడండి, అసెంబ్లీలో ప్రతిపక్షాలు పోతుంటాయి, వాళ్ళకి నచ్చని విషయాల మీద ఏం తీసుకెళ్తున్నారు? నల్ల చొక్కాలు వేసుకుంటారు, నల్ల కండోలు కప్పుకుంటారు, లేదా కండోలు వేసుకొని పోతారు. అసలు పార్లమెంట్లో ఏం జరుగుతున్నది అప్పుడప్పుడు? నల్ల కండువ అనేది దేనికి వేసుకుంటారు అంటే ఆయా సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు. నా జీవితమే పోరాటం కదా, నేను నల్ల కండువ ఎట్లా వదలాలి మీరు చెప్పండి. ఎప్పుడు వరకు కొనసాగుతుంది? ఇప్పుడు వరకు కొనసాగుతుంది నల్ల కండువ? నేను జీవించినంత వరకు, సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు. వర్గీకరణ ఒకటే కాదు, నో, వర్గీకరణ ఒకటే కాదు. వర్గీకరణతో పాటు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంఆర్పిఎస్ ప్రజల అభిమానం చూరగొన్నది అంటే మాదిగల అభిమానం ఒకటే కాదు, అన్ని వర్గాల అభిమానం చూరగొన్న ఉద్యమం. కారణం ఏం చెప్పండి? సొసైటీకి అన్యాయం జరిగినప్పుడు సొసైటీ కోసం కూడా ఉద్యమం చేస్తున్నాం. ఓకే, 2004లో ఒక నసీం అనే గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మాయి సమస్యను రాజశేఖర్ గవర్నమెంట్ ముందు ఎజెండా చేసినప్పుడు, ఆయన ఉచిత ఆపరేషన్ చేయడానికి బడ్జెట్ కేటాయించినప్పుడు జరిగిన పోరాటమే గుండె జబ్బుల ఉద్యమం 2004లో. దాని పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం. చెప్పారు, ఒకనాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే పేద వర్గాలు ఆ గేటును కూడా తాకేవాళ్ళు కాదు, ఆ గేటును చూసేవాళ్ళు కూడా కాదు, అది మన ఆసుపత్రులు కావంటారు. ఉదాహరణకు ప్రపంచం మొత్తం మీద 2 ఆసుపత్రులు ఉంటాయి, పేదలకు గవర్నమెంట్ ఆసుపత్రులు, డబ్బులు ఉన్న వాళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి రారు, డబ్బు లేని వాళ్ళు అక్కడికి పోరు. ఇది క్లియర్. కానీ నాణ్యమైన వైద్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే కార్పొరేట్ ఆసుపత్రి కనిపిస్తుంది. అంటే నాణ్యమైన వైద్యానికి ఎవరు దూరం ఏంటంటే పేదలు దూరమే. కానీ భారతదేశ వ్యాప్తంగా అట్లా ఉండవచ్చునేమో, కానీ తెలుగు నేల మీద ఇప్పుడు అట్లా లేదు. ప్రతి పేదవాళ్ళు, నీతో సహా, మీ కుటుంబ సభ్యులతో సహా కదా, నాతో సహా, నా కుటుంబ సభ్యులతో సహా 100% ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని అక్కడికి వెళ్తే ఇవాళ 10 లక్షలు అక్కడ, 25 లక్షలు ఇక్కడ అక్కడికి వచ్చేసింది. నేను చెప్తున్నా, ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పడ్డాయా లేదా? అంటే ఒక పేదవాళ్ళు ఇవాళ కార్పొరేట్ వైద్యం పొందుతున్న రాష్ట్రం ఏదన్నా చెప్పండి, తెలుగు రాష్ట్రాలే. మరి అట్లాంటి ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్ఏ కదా నాన్న. అంటే సొసైటీకి ఎంత మేలు జరిగింది చెప్పండి. దాని స్ఫూర్తి నుండి వచ్చిన పథకమే పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు 2018లో పెట్టిన ఆయుష్మాన్ భవ పథకం కదా. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుకు ఎంఆర్పిఎస్ మాదిగ పేరుతో ఉన్నా కూడా సమాజం పట్ల ఒక బాధ్యతతో కూడిన ఉద్యమం నడుపుతూ వచ్చాము. నెంబర్ 1. నెంబర్ 2 అంత ఫలితం వచ్చేసింది. నెంబర్ 2 మీరు చూడండి, భారతదేశ వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారు, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్యాణం. మరి ఒకనాడు 200 పెన్షన్ ఉంటే ఇవాళ తెలంగాణలో 6000 పెన్షన్కి వచ్చేసింది. మధ్యలో 1500, 3000, ఇప్పుడు 6000 కాడికి వచ్చేసింది, అమలు చేస్తున్నది. ఇక్కడ కూడా 3000 పెన్షన్ వచ్చి 6000 కోసం మేము ఆల్మోస్ట్ నేను ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మరి కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట్లాడడానికి నోరు లేని, వినడానికి చెవులు లేని నా వికలాంగుల సమాజానికి హక్కును ఎవరు చేర్చుకున్నారు? ఏ పార్టీ చేర్చుకున్నది? ఏ సంఘం చేర్చుకున్నది? ఎంఆర్పిఎస్ చేర్చుకున్నది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రభుత్వం తెచ్చింది? ఏ ప్రభుత్వం తనకు తాను తీసుకొచ్చింది? ఏ పార్టీ మాట్లాడింది? ఏ నాయకుడు మాట్లాడింది? ఎంఆర్పిఎస్ తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ రెండింటి విషయంలో ఎంఆర్పిఎస్ గర్వకారణం ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వికలాంగుల పెన్షన్ ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఓకే, మీరు చెప్పండి. అట్లనే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కొట్లాడడం, వాళ్ళ పెన్షన్ పెరిగింది. 2004లో పెన్షన్ 200 ఉంటే 2014 కూడా 200 పెన్షన్ ఉండే. 10 ఏళ్ళు గడిచిన రూపాయి పెరగలే. కానీ ఇప్పుడు అది 2000, ఇప్పుడు 4000కి వచ్చేసింది.